ఈ డైరెక్టర్స్ వాళ్ళ ఫస్ట్ మూవీ సక్సెస్ కోసం వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి ఏకంగా సొంత ఇంటిని అండ్ ఫ్యామిలీ ప్రాపర్టీని సెల్ చేశారు. అండ్ నెంబర్ 1 వచ్చేసి ఇక ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ తన ఉగ్ర మూవీ కోసం ఏకంగా తన సొంత ఇంటిని అమ్మేశాడు. తన సినిమా హిట్ అవుతుందని గట్టిగా నమ్మాడు, అందుకే ఆ రిస్క్ తీసుకున్నాడు. అండ్ మూవీ కూడా బిగ్ హిట్ అయింది. జస్ట్ 4 కోట్ల బడ్జెట్తో వచ్చి ఏకంగా 35 కోట్ల కలెక్షన్ తీసుకొచ్చింది. I spent a lot of money. ಒಂದು ಮನೆ ಮಾರಾಟ ಮಾಡು. అండ్ నెంబర్ 2 సందీప్ రెడ్డి వంగమామ స్క్రిప్ట్ ని స్టార్టింగ్ లో అందరు రిజెక్ట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే నో అని చెప్పేశారు. ఇక చేసేది ఏమిలాగా సందీప్ రెడ్డి వంగనే ప్రొడ్యూసర్ గా మారి 36 ఎకరాల ల్యాండ్ ని 1.5 crore సేల్ చేసి తానే తన ఓన్ ప్రొడక్షన్ తో అర్జున్ రెడ్డిని తీశాడు. అండ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. అండ్ ఇక ఫైనల్లీ రాజమౌళి వాళ్ళ ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ స్టూడెంట్ నెంబర్ 1 ముందు ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాడు, అదే అర్ధంగి. ఆ మూవీ చాలా దారుణంగా డిజాస్టర్ అవడంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అప్పుల్లో కూరిపోయింది. సో ఇక దాంతో రాజమౌళి కూడా తన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 మూవీ కోసం ఏకంగా తన ఫ్యామిలీ ప్రాపర్టీని సెల్ చేయాల్సి వచ్చింది. అండ్ అప్పటి నుంచి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ప్రెసెంట్ లేటెస్ట్ RRR వరకు తన మూవీస్ అన్ని బిగ్ హిట్టే. కానీ అయినప్పటికీ స్టిల్ ఇంకా అప్పులు కట్టుకుంటా ఉన్నారు సార్.